ఈ రోజు పరకాల నియోజకవర్గం కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జి శనిగరపు రాజు హాజరై సమావేశంలో మాట్లాడుతూ పరమ పూజ్య బోధి సత్య భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అందించినటువంటి రాజ్యాంగం ఈ రోజు ప్రమాదంలో ఉందన్నారు। అది దేశంలోని మేధావులు అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే బీజేపీకి 400 స్థానాలు వస్తే ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని మారుస్తామని బహిరంగంగానే మాట్లాడుతున్నారు। ఈ రోజు బహుజన జాతులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఈ దేశంలో చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, రాజకీయంగా ఎదుగుతున్నారు, ఓట్లు వేస్తున్నారు అంటే అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల వల్లనే సాధ్యమైందని అన్నారు। బీజేపీ గనుక వచ్చే సాధారణ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తుందని హెచ్చరించారు। నడవడానికి హక్కు కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక లేకపోతే మొన్న జరిగినటువంటి మణిపూర్ ఘటనలో హక్కుల కోసం కొట్లాటలో ప్రభుత్వ అధికారులు సైతం కాల్చి చంపినటువంటి చరిత్ర మనం చూసినాం। కాబట్టి ఈ దేశంలో భారత రాజ్యాంగం ఒక చట్టాలు రూపకల్పన అయిన తర్వాత ఈ దేశ ప్రజలందరికీ కూడా హక్కులు వచ్చినాయి। అంబేద్కరే కనుక లేకపోతే ఈ దేశ ప్రజలకు హక్కులు లేవు। కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని కాలరాయడం కోసం దేశవ్యాప్తంగా జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్। వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి సాధిద్దాం అంబేద్కర్ కన్న సమతా సమాజాన్ని, సాధిద్దాం భారతదేశంలో అంబేద్కర్ కన్న సమతా సమాజాన్ని సాధిద్దాం। ఈరోజు అవసరం ఉన్నది ప్రధానంగా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలందరూ కూడా జరుపుకొని ఇదే ఈ భారతదేశంలో గొప్ప పండుగగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది। ఎందుకు అనంటే శరీరపు ముద్దగా మన తల్లిదండ్రులు మనల్ని ఈ భూమి మీదకి తీసుకొని వస్తే ఈ శరీరపు ముద్దకు ఈ భూమి మీద నడవడానికి ఈరోజు ప్రపంచ మేధావి ప్రపంచానికే జ్ఞానాన్ని నేర్పి ప్రపంచంలో ఉన్న